నమస్తే అండి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హనుమంతుడి విగ్రహం ఉన్న పిత్రేశ్వర్ హనుమాన్ గుడిని చూడబోతున్నాము. మేము రీసెంట్‌గా ఈ గుడికి వెళ్ళాము. చాలా అనిపిచ్చింది నాకు. చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని నేను మాటల్లో తెలియపరచలేను. మీ అందరితో కూడా ఆ విశేషాలు పంచుకోవాలని ఈ వీడియోని చేస్తున్నాను. మనం అన్ని చోట్ల ఆంజనేయుడి విగ్రహాన్ని నిలబడి ఉండడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ పిత్రేశ్వర్ హనుమాన్ పితృపర్వత్ అంటారు. ఆ పర్వతం మీద కట్టిన ఈ పిత్రేశ్వర్ హనుమాన్ గుడిలో గుడి పైన ఉన్న ఈ విగ్రహం అనేది కూర్చుని ఉంటుంది. రామనామ భజనలో కూర్చుని ఉన్న హనుమంతుడిని మనం చూస్తాము. ముందు రామాయణం పుస్తకం ఉంటుంది. గద పక్కన పెట్టి ఆంజనేయుడు భజన చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తారు మనకి. చాలా సువిశాలమైన ప్రాంగణంలో ఈ గుడిని కట్టడం జరిగింది. ఇది కట్టి 5 సంవత్సరాలు అయిందిట. కానీ కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందిట. గ్వాలియర్ నుంచి ఒక 264 పార్ట్స్‌గా ఈ విగ్రహాన్ని తీసుకొని వచ్చి వాటన్నిటిని మళ్ళీ దగ్గరికి అమర్చి చేశారట. తెచ్చిన తర్వాత ఆ పార్ట్స్ అన్నిటిని, ఆ భాగాలన్నిటిని, విడివిడి భాగాల్ని మళ్ళీ అమర్చడానికి 3 సంవత్సరాలు టైం పట్టిందిట. ఇక ఈ విగ్రహం యొక్క ఎత్తు 41 అడుగులుంటుంది. అలాగే వెడల్పు 54 అడుగులు. బరువు 108 టన్నుల బరువుందిట విగ్రహం. సౌత్ వెస్ట్ ఫేస్ తోటి వాస్తు ప్రకారంగా ఈ విగ్రహాన్ని పెట్టారట. లోపల మనకి చిన్న హనుమంతుడు ఉంటారు. ఈ విగ్రహానికి పూజలవి చేస్తూ ఉంటారు. పూజనీ హనుమాన్ అంటారు. పైన ఉన్నది దర్శనీ హనుమాన్ అంటారు. ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది. లోపల కూడా మనం కూర్చుని భజనలవి చేసుకోవాలన్నా, ప్రశాంతంగా కూర్చుని మెడిటేషన్ చేసుకోవాలన్నా చాలా అనిపిస్తుంది. గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత చుట్టూ గోడల నిండా కూడా చక్కటి కళా నైపుణ్యంతో శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ ఒకతను చక్కగా వాయిస్తూ ఉన్నాడు. చూసారు కదా ఎంత చక్కగా ప్లే చేస్తూ ఉన్నాడో. అలాగే మనం పైన విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు కొత్త సంవత్సరానికి ముందు రోజు కావడంతోటి విగ్రహాన్ని కడుగుతూ ఉన్నారట. అందుకని అనుమతించలేదు. మామూలుగా అయితే పైకి వెళ్ళి పైన కూర్చుని ఉన్న హనుమంతుడి అతిపెద్ద విగ్రహం దగ్గర మనం కూడా వెళ్ళి చూడొచ్చు దగ్గర నుంచి. ఇక్కడ లేజర్ షో కూడా వేస్తారు ప్రతిరోజు కాదు. మనకి ఇది 3D లేజర్ షో అనేది మంగళవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజుల్లో రాత్రి 7:30 నుంచి 8:30 ఈ టైంలో వేస్తూ ఉంటారు. దీన్ని 2 కోట్ల పెట్టి జర్మనీ నుంచి తెప్పించారట ఈ లేజర్ షో కోసం. అలాగే ఈ పర్వతానికి కూడా ఒక విశేషం అనేది ఉంది. పితృదేవతలకు ఆత్మకి శాంతి కలగడానికి ఇక్కడ చెట్లు నాటుతూ ఉంటారట. అందుకే ఈ పర్వతాన్ని పితృపర్వత అంటారని చెప్తూ ఉంటారు. ఇప్పటికే 1,00,000 చెట్లని ఇక్కడ నాటారట. ఈ గుడి ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఈ విగ్రహాన్ని కూడా హనుమంతుడి అతిపెద్ద విగ్రహాన్ని పాత్రల్ని రీసైకిల్ చేసి వాటిలతో తయారు చేశారని చెప్తారు. విగ్రహం ముందు లేజర్ షోలో 20 నిమిషాలు రామాయణం వేస్తారు. అలాగే 20 నిమిషాలు హనుమాన్ చాలీసా వేస్తారు. ఇప్పుడు మనం అంజనాదేవి దగ్గర ఉన్న హనుమంతుడిని కూడా చూసాము. బాల హనుమంతుడిని ఇక్కడ భజన చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక పురాతనమైన శివుడి గుడి కూడా ఉంది. అతి పురాతనమైంది. ఈ శివుడికి అభిషేకం లాగా చేసాం మేము కూడా. అలాగే బాల హనుమాన్ టెంపుల్, భైరవ్ బాబా టెంపుల్, పిత్రేశ్వర హనుమాన్ టెంపుల్, మాతా ఆంజనేయ టెంపుల్. ఇక్కడ మొత్తం 5 గుళ్ళు అనేవి ఉన్నాయి. హారతి ప్రతిరోజు రాత్రి 8 గంటలకి, ఉదయం 9:30కి ఇస్తారు. పితృపర్వతానికి ఉదయం 9 గంటలకి, రాత్రి 7 గంటలకి హారతి ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడా భజన చేస్తూ ఉంటారు. చాలా సువిశాలమైన విస్తీర్ణంలో చక్కటి రోడ్లు, అలాగే అటు ఇటు పచ్చని ప్రకృతి, మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంది.
ఒక పిక్నిక్‌కి అలా వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చాలా బావుంటుంది. కూర్చోడానికి కూడా చాలా విశాలమైన స్థలం అనేదుంది. వెళ్తే అసలు రావాలనిపించదు. అంత బావుంది. పొద్దున్నే 6 గంటలకి ఓపెన్ చేస్తారు గుడిని. రాత్రి 10 వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది. అష్టధాతు మెటల్‌తోటి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. 99 క్యారెట్స్ అక్రిలిక్ గోల్డ్ అనేది గోల్డ్ కలర్ ఫ్రాన్స్ నుంచి తెప్పించారట. మేమైతే దీన్ని చూసాము. మీరందరూ కూడా దీన్ని చూడండి ఈ గుడిని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.